సిటీకేబుల్ న్యూస్ కి స్వాగతం. రికార్డు స్థాయిలో సంభవించిన వరద వల్ల వ్యవసాయ ఆక్వా రంగాలు కుదేలయ్యాయని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రికార్డు స్థాయిలో సంభవించిన వరద వల్ల వ్యవసాయ ఆక్వా రంగాలు కుదేలయ్యాయని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. భారీ వర్షాలకు వరదలకు మచిలీపట్నం మండలం రుద్రవరం, గుండుపాలెం, నెల్లకూరు, చిన్నాపురం, భోగిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో నీట మునిగిన వివిధ పంటల్ని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలకు వరి, కంద, పసుపు, అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, సదరు పంటలు ఇప్పటికీ నీటిలో తేలియాడుతూ ఉండడం వల్ల రైతులకు తీరని నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటుందని మంత్రి రవీంద్ర తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు ఎన్యూమరేషన్ జరుగుతుందని, 11 నుంచి 16వ తేదీ వరకు సోషల్ ఆడిట్ నిర్వహించి 18వ తేదీన నష్టపోయిన రైతుల తుది జాబితా ప్రకటిస్తారన్నారు. రాష్ట్రంలో సంభవించిన అనుకోని విపత్తు నష్టానికి కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. గత ప్రభుత్వం సాగు, మురుగునీటి కాలువల మరమ్మతులు, కరకట్టల నిర్వహణ చేపట్టకపోవటమే వరదల వల్ల భారీ నష్టానికి కారణమని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బండి రామకృష్ణ, మాదివాడ రాము, టీడీపీ నాయకులు గోపు సత్యనారాయణ, కుంచె దుర్గా ప్రసాద్, కాగిత వెంకటేశ్వరరావు, ఆర్డీఓ వాణి తదితరులు పాల్గొన్నారు. వర్షాల కారణంగా అటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, అటు వరదలు ఒక పక్క, ఇటు కృష్ణా జిల్లాలో పంట కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బతింది. దీనికి మొత్తం కూడా వరి పంట కానీ, పసుపు, కంద, అలాగే అరటి, అలాగే చాలా ఆక్వా రంగం కూడా దెబ్బతింది. ఇంకా నీళ్లు కూడా పోనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవాళ దీన్ని మొత్తం కూడా ఎన్యూమరేట్ చేయమని 10వ తారీఖు వరకు టోటల్ ఎన్యూమరేషన్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, అట్లాగే 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మొత్తం కూడా ఇదంతా కూడా సోషల్ ఆడిట్ జరుగుతుంది. మొత్తం మనం కూడా రైతాంగం కూడా వెళ్ళి అక్కడ చెప్పొచ్చు. ఫైనల్ లిస్టు 18వ తారీఖున మరి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ఎవరు కూడా నష్టపోకుండా నష్టపరిహారం అందించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మొన్ననే మరి చౌహాన్ గారు కూడా వచ్చి, అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చారు, కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్. వారు కూడా కొన్ని ప్రాంతాల్లో పరిశీలన చేసి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి దృష్టిలో పెట్టి, ప్రధానమంత్రి గారి ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన సపోర్ట్ మేము ఇస్తామని చెప్పి వారు కూడా చెప్పడం కూడా జరిగింది. మరి ఇది అనుకోనటువంటి విపత్తి. ఇంత పెద్ద ఎత్తున దాదాపు 11,50,000 క్యూసెక్ల వాటర్ కృష్ణానదిలో శ్రీశైలం బ్యారేజ్ నుంచి రావడం, ఆ వాటర్ అంతా కూడా కిందకి మన ఫ్లడ్గా రావడం, వచ్చినటువంటి వాటర్ని మన వాళ్ళందరూ కూడా కరకట్టలని, ఎందుకంటే లాస్ట్ 5 years అయితే గవర్నమెంట్ అసలు ఏమీ చేయలే. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక పారెడు మట్టి కూడా తీల కాలువల నుంచి, బండ్స్ అన్నీ కూడా వీకెన్ అయిపోయినాయి. మొన్న అదృష్టం బాగుండి మన వాళ్ళందరూ కూడా కాలువ గట్ల మీద, అయితే కరకట్ట మీద కూర్చుని ఇసుక బస్తాలు వేసుకుని మిషన్లు పెట్టుకుని మొత్తం కూడా కాపలా కాసి, తెల్లవారులు కూడా కాపలా కాసుకుని, అంత ఫ్లడ్ వచ్చినా కూడా ఇది ఎప్పుడు రాలే. ఎంత ఫ్లడ్ అయితే రికార్డు స్థాయిలో ప్రకాశం బ్యారేజీ నిర్మాణం అయిన దాదాపు 120 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ఫ్లడ్ రావడం అనేది ఇదే మొదటిసారి. వచ్చినా కూడా మరి మన వాళ్ళందరూ కూడా అటు ఆ పక్క రేపల్లి పక్క, ఇటు మన మచిలీపట్నం ఈ పక్క కూడా కాపలా కాసుకుని మనం కాపాడుకోవడం జరిగింది. మరి ఇది కేవలం లాస్ట్ గవర్నమెంట్లో చేసినటువంటి నిర్లక్ష్యమే. ఇవాళ రైతాంగం మరి ఉదయం నుంచి మేము బందర్ మండలం అంతా కూడా పరిశీలిస్తున్నాం. వరి పంట చాలా వరకు ఇంకా నీళ్ళల్లోనే ఉంది, అది ఎటు బస్సులో పనికిరాదు. కాబట్టి దానికి మరి ఆర్డీఓ గారు కూడా ఉదయం నుంచి చూస్తూ ఉన్నారు అంతా కూడా. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వారు కూడా ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. వారు క్లియర్గా చెప్పడం జరిగింది, ఈ క్రాప్తో సంబంధం లేకుండా ఫీల్డ్లోకి వెళ్ళి స్పాట్లో చూసి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో బృందావనపుర కళ్యాణ మండపంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో బృందావనపుర కళ్యాణ మండపంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి వైద్య పరీక్షలు జరిపి మందులు అందించారు. దివ్య మరియు అపోలో ల్యాబ్ల సహకారంతో పలువురికి ఉచితంగా రక్త పరీక్షలు జరిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు ఎండూరి సురేష్, శ్రీకాకుళపు రేణుకారాణి, వేముల శిరీష, రంగనాయకులు, అన్నం అశోక్, జల్లూరి దివ్యశ్రీ, పలువురు వైద్యులు పాల్గొన్నారు. క్యాంపు పెడుతున్నామనగానే ఆమె స్పందించి ఎట్టి పరిస్థితుల్లో వస్తామండి, ఈ రోజున మచిలీపట్నం పరిసర గ్రామవాసులు అందరికీ కూడా మేము మా క్యాపిటల్ తరపున సేవలు అందిస్తామని చెప్పేసి ఆమె చెప్పడం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే హార్ట్
ఆమె సంబంధించి 2D ఈకో ఈసీజీ టెస్టులు ఈ రోజున ఈ క్యాంపులో ఉచితంగా చేస్తున్నాము వారి క్యాపిటల్ ఆధ్వర్యంలో. అలాగే ఈ రోజున పల్మనాలజిస్ట్ సాగర్ గారు అలాగే గీతా గారు ఆధ్వర్యంలో పిఎఫ్టి టెస్ట్ కూడా ఉచితంగా అందిస్తున్నాము. డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో బిఎండి టెస్ట్ దాదాపుగా 3,000 రూపాయలు ఈ రోజున మా వాసీ క్లబ్స్ ద్వారా ఉచితంగా అందిస్తున్నాము. ఈ రోజున ఉదయం 7 గంటల నుంచి దివ్య ల్యాబ్ అపోలో ల్యాబ్ వారి ఆధ్వర్యంలో 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొన్ని టెస్టులు, షుగర్ టెస్టులు ఏంటి, థైరాయిడ్ ఏంటి, కొన్ని టెస్టులు, కొలెస్ట్రాల్ ఉచితంగా అందిస్తున్నాము. క్లబ్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్. ఐఎమ్ డాక్టర్ కవిత ప్రియాంక అండి. క్యాపిటల్ హాస్పిటల్స్ నుంచి వచ్చాము. అక్కడ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ఎల్ భూపాల్ గారితో వర్క్ చేస్తున్నాను. వాసవి క్లబ్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయమని. వెంటనే మేము స్పందించడం జరిగింది. ఇక్కడ ప్రజల కోసం ఈసీజీ 2D ఎకో అవసరమైన వైద్య పరీక్షలు ఉచితంగా చేయబడుతుంది. అవసరం ఉన్న వాళ్ళు వీటిని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ సత్యనారాయణ అండి. చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు, లోహిత పాలిక్లినిక్ మచిలీపట్నం నుంచి. ఇక్కడ ఈరోజు ఈ క్యాంపుకు సర్వీసెస్ అందించడానికి మా వంతు సర్వీసెస్ కోసం ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ అవకాశం ఇచ్చిన వాసవి క్లబ్ వారికి మా ధన్యవాదాలు. పరాసుపేట శ్రీ కనకదుర్గాలయంలో వినాయక చవితి సందర్భంగా శక్తిపీఠానికి పూజలు చేశారు. పరాసుపేట శ్రీ కనకదుర్గాలయంలో వినాయక చవితి సందర్భంగా శక్తిపీఠానికి పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రులకు 1 రోజుల వ్యవధి ఉండగా శక్తిపటాన్ని దసరా నాటికి సిద్ధం చేసే ప్రక్రియ ఆలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు చప్పిడి రామకృష్ణ ప్రత్యేక పూజలు జరిపారు. ప్రతి సంవత్సరం దసరాకు 1 రోజుల ముందుగా పరాసుపేట శ్రీ కాళికాదేవి శక్తిపటాన్ని సిద్ధం చేస్తామని తెలిపారు. శక్తిపటం ఆకృతికి పూజలు చేసిన అనంతరం కాళికాదేవి, ఆంజనేయ స్వామి చిత్రపటాలు దానిపై రూపొందించేందుకు పంపుతామన్నారు. ఈ గుడి పెద్దలు, కనకదుర్గమ్మ ఆలయం గుడి పెద్దలు, అదేవిధంగా ఈ గుడికి కమిటీ వారు ఒక 100 మంది కమిటీని ఈ పెద్దలకి నేను అప్పచెప్పడం జరిగింది. వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి ఏ ఆటంకాలు, ఇబ్బందులు భక్తులకి కలకోకుండా ఉండాలని ఈ దసరా నవరాత్రుల్లో. అదేవిధంగా ఇవాళ వినాయకుడు పండగ, విఘ్నేశ్వరు ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో, ప్రతి పేటలో వినాయకుడిని పెద్దలు, చిన్నలు, ఆడబడుచులు ఎంతో కన్నుల పండుగ చేసుకునే పండగ విఘ్నేశ్వర స్వామి పండగ, తొలి పండగ. ఈరోజు కాళికాదేవి శక్తిపట్టాన్ని పరాసుపేటలో బందర్లో ఫస్ట్గా దింపింది మేమే. శక్తిపట్టాన్ని దసరా నవరాత్రులకి సిద్ధం చేస్తాకి దింపాం. పేరున చిన్నలకి, పెద్దలకి, ఆడబడుచులకి ప్రతి ఒక్కరికి ఆ వినాయకుడు, ఆ కాళికాదేవి, ఆ కనకదుర్గమ్మ 101 దేవతలు, తమ్ముడు పోతురాజు దేవుళ్ళు కాడ ప్రతి ఒక్కరికి ఉండాలని వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంఎన్కే కుమార్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ విద్యార్థులకు పలకలు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు, జనాభా నియంత్రణకు విద్య ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నితిన్, ఫరూక్, రాజేష్, డాక్టర్ నాగేశ్వరరావు, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ ప్రపంచ అక్షరాస్యత దినోత్సవ శుభాకాంక్షలు. బడియుడు బాలలు బడిలో చేరి విద్యను అభ్యసించాలి. ప్రతి వ్యక్తి జీవితానికి విద్య ఎంతో వెలుగునిస్తుంది. ఐక్యరాజ్య సమితి ప్రతి ఏడాది సెప్టెంబరు 8వ తేదీని అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా ప్రకటించింది. ఈ సమాజంలో బ్రతికేందుకు అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం కూడా అక్షరాస్యతే. ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి, ప్రజల్లో విద్యపై అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది సెప్టెంబరు 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అక్షరాస్యతలో భారత్ పురోభివృద్ధి సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు విద్యకు దూరంగా ఉంటున్నారు. పేదరికాన్ని నిర్మూలించడానికి, జనాభా పెరుగుదల నియంత్రించడానికి అక్షరాస్యత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను బడిలో చేర్చి విద్యను అందించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి.
వారు వృద్ధాప్యంలో మీకు తోడుగా ఉంటారు. కంటి సమస్యలు రాకుండా పిల్లలకు టీవీలు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లకు దూరంగా ఉంచండి. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం సెప్టెంబర్ 8వ తేదీన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని చేసుకుంటున్నాము. ఒక విధంగా చెప్పాలంటే సాంప్రదాయకంగా భాషను ఉపయోగించేందుకు అవసరమైన చదవడం, రాయడం, వినడం, మాట్లాడడం అనే ప్రాథమిక అంశాలను తెలుసుకోవడాన్ని అక్షరాస్యత అని చెప్పవచ్చు. ప్రపంచం అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు విద్య మరియు వైజ్ఞానంతో ఎంతో అవసరం. ఉన్నతమైన జీవన విధానానికి ఇది ఎంతో ముఖ్యం. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్షరాస్యతను వ్యక్తులు మరియు సంఘాలకు అందించి పిల్లలు విద్యపైనే కాకుండా వయోజన విద్య మీద కూడా కేంద్రీకరించబడుతుంది. ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యతను పెంచుటకు మనం బాధ్యతను గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వ్యక్తి చదవడం, రాయడం మరియు క్షేమంగా ఉండడం కోసం మనం అందరం కూడా కృషి చేయాలి. అక్షరాస్యత మాత్రమే మనకు శక్తిని. వాతావరణంలో మార్పులు, వరుస వర్షాలకు అనేక ప్రాంతాల్లో విజృంభిస్తున్న వైరల్ ఫీవర్లకు ప్రజలు అల్లాడిపోతున్నారు. వాతావరణంలో మార్పులు, వరుస వర్షాలకు అనేక ప్రాంతాల్లో విజృంభిస్తున్న వైరల్ ఫీవర్లకు ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. వైరల్ ఫీవర్, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులతో అకస్మాత్తుగా ప్లేట్లెట్స్ పడిపోవడం, రక్తం గడ్డకట్టడంలో ప్రధాన పాత్ర పోషించే ప్లేట్లెట్లు సంఖ్య గణనీయంగా పడిపోవడంతో చాలా మంది ఆసుపత్రిలో చేరుతున్నారు. వారం 10 రోజుల పాటు నీరసంతో కదలలేని స్థితిలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంటిలో ఒకరితో జ్వరం మొదలై ఇంటిల్లిపాదికి చుట్టేయడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యురాలు తేజస్వి మాట్లాడుతూ వైరల్ ఫీవర్ ఉన్నాయని, ఆ జ్వరం వచ్చిన 3వ రోజు రక్త పరీక్ష చేయించుకుని వచ్చిన రిపోర్టు ప్రకారం వైద్యం చేయించుకోవాలి, కానీ ఇష్టానుసారం మందులు వాడి ఇబ్బందులు తెచ్చుకోవద్దని సూచించారు. ఇప్పుడు పెరుగుతున్న జ్వరాల నేపథ్యంలో మనం ఏ జ్వరం గురించి భయపడాలి, ఏ జ్వరంకి ఏం టెస్ట్ చేయించుకోవాలి, మనం ఎన్ని రోజులకి జ్వరానికి మనకి టెస్టులకి వెళ్ళాలి అనేది ఒకసారి చెప్తాను. జ్వరాలు ఇప్పుడు ఎక్కువగా వచ్చిన సీజనల్ చేంజ్ అవ్వచ్చు. మనకి హై ఫీవర్స్ కనిపిస్తున్నాయి. ఎక్కువగా అవి వైరల్ జ్వరాలే గమనిస్తూ ఉన్నాం. 3 రోజులకు మించి జ్వరం ఉన్నట్లయితే కనుక టెస్టులకి తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. 3 రోజుల్లో కాలక్రమేణా కొంచెం టెంపరేచర్స్ కంట్రోల్ అవుతూ వస్తున్నాయి. 3వ రోజుకు కూడా హై టెంపరేచర్ ఉంటుంటే, లేదంటే కనుక విపరీతమైన నీరసం, నొప్పులు, వాపులు, కొంతమందికి మొహం మీద లేదా చేతులు దురదలు, ర్యాష్ రావడం, ఇవన్నీ కూడా ఇప్పుడున్న వైరల్ జ్వరాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. చాలామందికి జ్వరం వచ్చిన మొదటి రోజే టెస్టులు చేయించుకోవడం, వాటిల్లో టైఫాయిడ్ ఎంతో కొంత కనిపించడం కూడా చూస్తూ ఉన్నాం. ఈ టైఫాయిడ్ కనిపించడంతో అందరూ తమకు మళ్ళీ టైఫాయిడ్ వచ్చింది, పోయిన సంవత్సరం వచ్చింది, ప్రతి సంవత్సరం వస్తుంది అనే ఆందోళన కూడా ఎక్కువగా గమనిస్తున్నాం. టైఫాయిడ్ అనేది మనం చేయించుకున్న జ్వరం వచ్చిన తర్వాత చేయించుకున్న పరీక్ష కాలాన్ని బట్టి కూడా నిర్ధారించవలసి ఉంటుంది. వైరాల్ టెస్ట్ 2 సార్లు చేసినప్పుడు 2వసారి కనుక మొదటిసారి కంటే వైరాల్ టైటర్ పెరుగుతున్నట్లు గమనించినట్లయితే మనం అప్పుడు టైఫాయిడ్ నిర్ధారించుకోవచ్చు. ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంటే బ్లడ్ కల్చర్ లాంటి టెస్టుల ద్వారానే మనం టైఫాయిడ్ జ్వరాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. ఇక వైరల్ జ్వరాల విషయానికి వస్తే ఎక్కువగా వచ్చిన ఫీవర్స్ 3 లేదా 5 రోజుల్లో తగ్గు క్రమం పడుతున్నాయి. ఒకవేళ 3వ రోజుకు మించి ఉన్నట్లయితే కనుక కొంతమందిలో డెంగ్యూ టెస్ట్ కానీ, చికెన్ గునియా కానీ పాజిటివ్ వస్తున్నాయి. చికెన్ గునియా తక్కువైనప్పటికీ కూడా డెంగ్యూ జ్వరాలు అనేవి మనం ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగానే గమనిస్తున్నాం. వారి అందరిలో ప్లేట్లెట్స్ తగ్గుతాయి అనేది అపోహ. మనం ఈ జ్వరం ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలు, అంటే విపరీతమైన డీహైడ్రేషన్ ఉండడం వల్ల ఆ డీహైడ్రేషన్ ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటున్నట్లయితే, టెంపరేచర్ కంట్రోల్లో పెట్టుకుంటున్నట్లయితే మనం దీనివల్ల వచ్చే డిసడ్వాంటేజ్ లేదా కాంప్లికేషన్ ప్లేట్లెట్స్ పడిపోవడం అనేది మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ప్లేట్లెట్స్ కనుక మనకి 50,000 లోపల డ్రాప్ అవుతున్నట్లయితే ఇన్పేషెంట్గా అడ్మిషన్లో ఉండడం మంచిది. ప్లేట్లెట్స్ ఎప్పుడు ఎక్కించుకోవాలి? చాలామందిలో డెంగ్యూ జ్వరం రాగానే ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుందేమో, లేదా ఎక్కించుకోవడానికి ముందుగానే ప్రిపేర్ అవ్వడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ప్లేట్లెట్స్ కనుక మనకి 20,000 కంటే తక్కువ ఉన్నట్లయితే వారిలో కూడా ఇలా ప్లేట్లెట్స్ తక్కువ ఉండటం వల్ల రక్త ప్రసరణలో మార్పులు వస్తున్నట్లయితే, అంటే ఎక్కడైనా ఎర్రగా మచ్చలు రావడం.
భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. కృత్తివెన్ను మండలం చెరుకుమిల్లి గ్రామంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల వేడుకల్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పొలాలన్నీ ముంపుకి గురయ్యాయని, త్వరితగతిన పొలాల్లోని నీరు తొలగించేందుకు, మురికి కాలువల్లో ఉన్న తూడు జమ్ము తొలగించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నష్టపోయిన రైతుల్ని తప్పకుండా ఆదుకుంటుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ హామీ ఇచ్చారు. వినాయక చవితి సందర్భంగా చెరుకుమిల్లి గ్రామంలో అన్న సమాధాన కార్యక్రమం చేసినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతంగా నిర్వహించినటువంటి కమిటీ సభ్యులందరికీ అలాగే గ్రామస్తులందరికీ కూడా నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. మరి ఈ రోజున వర్షాలన్నీ కూడా మరి 10-15 రోజుల నుంచి భారీగా వర్షాలు పడతా ఉన్నాయి. పొలాలన్నీ కూడా మరి ముంపుకు గురైనాయి. ఇక్కడ ఉన్నటువంటి డ్రైన్లన్నింటినీ కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మరి స్వచ్ఛందంగా కూడా అన్ని చోట్ల కూడా మరి ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి జమ్ము కానివ్వండి, మరి తూడు కానీ కిక్కీస్ కానివ్వండి, ఏదైతే ఉందో పంటలు పెట్టి అలాగే మిషన్ల చేత కానివ్వండి లేదంటే మనుషుల చేత కానీ మొత్తం అన్నిటి కూడా తీయించడం జరుగుతూ ఉంది. వాటన్నిటినీ కూడా మరి డ్యామేజ్ ఏదైతే జరిగిందో దాన్ని అంతటినీ కూడా ఎన్యూమరేషన్ చేయించి వాటన్నిటికీ కూడా తప్పకుండా నేను కూడా మరి కలెక్టర్ గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళందరికీ కూడా రైతులందరూ కూడా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే డ్యామేజ్ అయిందో వాటన్నిటి కూడా నష్టపరిహారం ప్రభుత్వం తరఫున తప్పకుండా అందుద్ది. అధికారులు కూడా ఏదైతే కొంచెం వాటర్ అన్ని కూడా లెవెల్ తగ్గగానే ఎంత శాతం డ్యామేజ్ అయిందనే దాని మీద అధికారులు కూడా ఫోకస్ పెట్టి వాటన్నిటిని కూడా నష్టపరిహారం అనేది తప్పకుండా ప్రతి రైతుకు కూడా అందుతుందని చెప్పేసి. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద బుడమేరు వరద ఉధృతికి మచిలీపట్నం మండలం హుస్సేన్ పాలెంకు చెందిన వ్యక్తి గల్లంతయ్యాడు. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద బుడమేరు వరద ఉధృతికి మచిలీపట్నం మండలం హుస్సేన్ పాలెంకు చెందిన వ్యక్తి గల్లంతయ్యాడు. హుస్సేన్ పాలెంకు చెందిన కడిదిండి పాని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. నిన్నటి రోజున హైదరాబాద్ నుంచి కారులో సొంత గ్రామమైన హుస్సేన్ పాలెం వస్తూ గన్నవరం మండలం కేసరపల్లి వద్ద బుడమేరు వరద ఉధృతికి గల్లంతయ్యాడు. అయితే 12 గంటలు గడిచినా ఇప్పటి వరకు అతడి ఆచూకీ లభించకపోవడంపై కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలింపు చర్యలు సరిగ్గా జరగడం లేదని వారు పేర్కొంటున్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.